మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. కన్నవాళ్ళు వద్దన్నారు, పెంచిన వాళ్ళు నడి రోడ్డున పడేశారు. అసలు నేనేం పాపం చేశానని నాకీ శిక్ష, కేవలం ఆస్తి వారసత్వం కోసమే నన్ను వాడుకొని వదిలేస్తారా అంటూ ఓ బాలుడి ఆవేదన కలిచివేస్తోంది. నవమాసాలు మోసి కన్నవాళ్లను అడిగితే మాకు స్తోమత లేదు పొమ్మన్నారు. చట్టబద్ధంగా దత్తత తీసుకొని అండగా ఉంటామని పెద్దల సమక్షంలో ప్రమాణం చేసి పెంచిన తల్లిదండ్రులను అడిగితే శారీరకంగా మానసికంగా హింసించి నడి రోడ్డుపైకి నెట్టేశారు. చివరికి న్యాయం కోసం, బతుకు తెరువు కోసం ఆ బాలుడు గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీసు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. 2013లో అద్దేపల్లి సురేష్ బాబు, వెంకట మీనా అనే దంపతులకు అప్పటికే 2 కుమార్తెలు ఉన్నారు. అయితే వంశపారపర్యంగా వచ్చే తమ ఆస్తికి వారసుడిగా ఒక మగబిడ్డ కావాలనేది వారి కోరిక. అందుకోసం వారు గుడివాడకు చెందిన శ్రీదేవి, రమేష్ అనే దంపతులను ఆశ్రయించారు. పెద్దల సమక్షంలో చట్టబద్ధంగా అన్ని నిబంధనల ప్రకారం సాయి సాకేతును దత్తత తీసుకున్నారు. అలా కన్నవారి నుంచి పెంచేవారి దగ్గరకు వచ్చిన ఆ బాలుడికి మొదట్లో అంతా సజావుగానే సాగింది. కొన్నేళ్ల పాటు బాగానే చూసుకున్నారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ బాలుడి జీవితం నరకంగా మారిపోయింది. తమ స్వార్థం కోసం, కేవలం వారసుడు అనే ట్యాగ్ కోసమే తెచ్చుకున్న ఆ బిడ్డపై కాలక్రమేణా ఆ దంపతులకు మనసు విరిగిపోయింది. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా ఆ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సాయి సాకేత్ను తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా సమాజంలో ఆ బాలుడి గురించి తప్పుడు ప్రచారం చేస్తూ తీవ్ర అవమానాలకు గురిచేశారు. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన వాళ్లే కాలయములుగా మారడంతో ఆ నరకాన్ని భరించలేక, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆ బాలుడు తన చదువును కూడా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. చివరికి తట్టుకోలేక ఇల్లు వదిలి రోడ్డున పడ్డ ఆ బాలుడు ప్రస్తుతం గుంటూరులోని గాంధీ పార్క్ వద్ద క్యాటరింగ్ పనులు చేస్తూ రోజువారీ కూలీగా మారుతూ తన పొట్ట పోషించుకుంటున్నాడు. ఈ అవమానం పైన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అక్కడ కూడా ఆ బాలుడికి చుక్కెదురైంది. పోలీసులు అతని మాటను నమ్మలేదు, అతని ఫిర్యాదును కనీసం పట్టించుకోలేదని ఆ బాలుడు కన్నీరు మున్నీరవుతున్నారు. పెంచిన వాళ్ళు వెళ్ళగొట్టారు, పోలీసులు పట్టించుకోలేదు. దాంతో చేసేదేం లేక ఆ బాలుడు తనను కన్న అసలు తల్లిదండ్రులైన శ్రీదేవి, రమేష్ దంపతుల వద్దకు వెళ్ళాడు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పి ఆశ్రయం కోరాడు. కానీ అక్కడ కూడా అతనికి గుండె కోత మిగిలింది. మాకు నిన్ను పోషించే ఆర్థిక స్తోమత లేదు, నిన్ను మేము భరించలేము అని చెప్పి ఆ కన్నవాళ్ళు కూడా అతన్ని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించేశారు. ఒక పక్క కన్నవాళ్ళు పొమ్మన్నారు, మరోపక్క పెంచిన వాళ్ళు వేధించారు. మధ్యలో అనాథలా మిగిలిపోయిన ఆ బాలుడు చివరకు గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులే చట్ట ప్రకారం నా పూర్తి బాధ్యత వహించేలా, నన్ను పోషించేలా చర్యలు తీసుకోండి అని ఎస్పీకి తన వినతి పత్రాన్ని అందజేశాడు. నిజంగా ఇది ఒక సమాజం సిగ్గుపడాల్సినటువంటి ఘటన. కేవలం ఆస్తి వారసత్వాల కోసం, తమ స్వార్థం కోసం చట్టబద్ధంగా దత్తత తీసుకొని ఆ తర్వాత ఒక వస్తువుల రోడ్డుపైకి విసిరేయడం ఎంతవరకు న్యాయం? చట్ట ప్రకారం దత్తత తీసుకున్న తర్వాత ఆ బిడ్డ బాధ్యత పూర్తిగా ఆ తల్లిదండ్రులదే అవుతుంది. మరి గుంటూరు జిల్లా ఎస్పీ ఈ బాలుడికి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? ఆ అద్దెపల్లి సురేష్ బాబు దంపతులపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది చూడాలి. నా పేరు గిరినాథ సాయి సాకి. ఏంటన్నా సమస్య ఏంటి? దత్తత తీసుకొని అరెస్ట్ చేసి డిస్క్రిమినేషన్ చేస్తున్నారు ఇంట్లో. నిన్ను దత్తత తీసుకున్నారు. ఎక్కడ, ఏ ఊరు, ఎక్కడ? మాది నల్లపాడు, గుంటూరు దగ్గర నల్లపాడు. ఏ వయసులో దత్తత తీసుకున్నారు? చిన్నప్పుడు నాకు 1 year ఉన్నప్పుడు. అట్లా 1 year ఉన్నప్పుడు నేను దత్తత తీసుకున్నారు. ఎందుకు దత్తకి ఇచ్చారు? ఇద్దరు ఆడపిల్లలని వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఇప్పుడు ఇల్లు దత్తత తీసుకున్న వాళ్ళు నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? మా అమ్మ ఇబ్బంది పెడతారు. ఏమని, ఎలా? కొట్టటము, చీటింగ్ మాటికి గొంతు పట్టుకోవటము, ఇట్లా గొంతు పట్టుకోవటము, అట్లా కొట్టము పద్దాకలా. నువ్వు మీ అమ్మ మాట వినట్లేదా? నేను ఎదురు చెప్తున్నాను, కొడుతున్నాను. అసలు ఎందుకు కొడుతుంది? కారణం ఏంటి? మాట వినట్లేదు. మాట వినట్లేదని మళ్ళీ ఎదురు చెప్తున్నాను. చదువుకున్నావా? చదివించారా? 8th దాకా చదివించారు. అయితే ఏంటి ప్రస్తుతం నీ సమస్య? నేను చదువుకున్నా అని చెప్పి అనుకుంటున్నాను. చదువుకున్నాం, వాళ్ళు చదవని ఎట్లా? ఇప్పుడు మేము చదివించాము, మాకేం సంబంధం, మేము వదిలేసాము. ఏమన్నంటే సీఓ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాము అని చెప్పి అంటున్నాం. ఇప్పుడు నీకైతే ఒరిజినల్ గా అమ్మ నాన్న ఉన్నారు, ఇక్కడే ఉన్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమన్నారు? వాళ్ళు మేము మాకు స్తోమత లేదు, మేము చూసుకోలేము అన్నాం. నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండట్లేదు, వీళ్ళ దగ్గర ఉండట్లేదు, మరి ఏం చేస్తున్నావు? జిన్నట్ హౌస్ దగ్గర లాడ్జీలో ఉంటూ క్యాటరింగ్ వెళ్తాను.
లాడ్జ్ లో ఉంటూ క్యాటరింగ్ చేస్తున్నావు, 8th వరకు చదువుకున్నావు, బాగా మాట్లాడుతున్నావు అంతా. నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 8, 7, 78 అట్లా 78% వచ్చింది. వెరీ గుడ్ స్టూడెంట్. సరే, మరి ఏమన్నారు పోలీస్ గారి, ఎస్పీ గారి దగ్గరికి వచ్చిన? ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే నేను మాట్లాడతాను, అదొక మంచి స్కూల్ అయిపిస్తామని చెప్పారా? నిన్ను వాళ్ళు దత్తత తీసుకున్నప్పుడు ఏమైనా డబ్బులు ఇచ్చారంట? అదంతా నాకు